నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. గంగాధర నెల్లూరు నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పోటీకి అర్హుడిని లేవు, నేను కూడా అర్హుడిని కాదు, ఆ సిద్ధాంతం తీసుకొస్తున్నా. మీ ఎమ్మెల్యేగా ఉండాలంటే ఒక పేజీని అడాప్ట్ చేసుకుని ఆ 60 మందిని 120 మందిని ఆయన బాగు చేసే పరిస్థితి రావాలి. అంటే గ్రాస్ రూట్ రిలేషన్స్ తెలియాలి. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నాయకత్వం అంతా బూత్ కమిటీ కానీ, యూనిట్ కమిటీ కానీ, క్లస్టర్ కమిటీ కానీ కన్వీనర్గా ఉండాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఆయనకు పదవి. పోటీ ఎమ్మెల్యేగానే చేయాలి, ఎంపీగానే చేయాలి, లేకపోతే ఒక దానికి ఆయన ఇన్ఛార్జిగానే ఉండాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? అక్కడి నుంచి పంచాయత్, మండల్, జిల్లా, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం అంతా వరకు వాళ్ళందరూ అక్కడ కూడా ఉండొచ్చు. డబుల్ పొజిషన్ అంటే 3 పొజిషన్లు ఉంటాయి పార్టీలో. ఒకటి కంపల్సరీగా కేఎస్ఎస్ లో ఉండాలి, 2 క్యూబ్స్ లో కంపల్సరీగా అడాప్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం కేఎస్లు ఉంటే చాలు. మూడోది, ఎవరైనా సరే ఇమేజ్ కోసం పంచాయత్, మండల్, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం ఉంటారు. వీళ్ళకే, పార్టీకి సేవ చేసిన వాళ్ళకే గవర్నమెంట్ లో ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో ఎక్కడా సెకండ్ థాట్ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ అందరం కూడా ప్రజలతో మమేకం అవుతా ఉంటాం. ఇక్కడ కూడా ప్రజా దర్బార్ పెట్టాం. దగ్గర ఒక 35 గ్రీవెన్స్ రిసీవ్ చేసుకున్నారు. ఒకసారి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అనుకుంటాను పెట్టమని చెప్పన్నాను. చెప్పి అవన్నీ తీసుకొని సింక్ చేయడమే కాకుండా అవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీలో కూడా పర్సెప్షన్ కూడా మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను నేను. సీట్లు ఎవరు అడగద్దండి, ఎవరు రికమెండ్ చేయొద్దండి. ప్రజలు ఎవరిని ఆమోదం చేస్తారో, కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను. జ్ఞాపకం ఉందా లేదా మీకు? తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు కూడా అందరిపైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నా. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఓకే, నన్ను గురించి నెగిటివ్గా ఆలోచిస్తే నేను ఎట్ట మార్చుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే. పరిపాలన కూడా అవసరమైతే ప్రజారంజకంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే. అది చేస్తున్నాం. ఇది ఇక్కడ చేసినప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవరాల్ గా బాగుంది. ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలనుంది. అది కూడా చెప్పేస్తున్నా. ఇంతవరకు మీరందరూ బాగా నేను చూస్తున్నాను. మా ఎమ్మెల్యే బ్రహ్మాండం, బాగున్నాడు, గోల్డ్ అన్ని చెప్తున్నారు. కానీ ఇంకొంచెం ఈ గోల్డ్ ప్రజలకు మమేకం కావాలి. అది చరిత్రలో శాశ్వతంగా గెలవడానికి వర్కౌట్ చేసుకోవాలి. అలాంటి సిస్టమ్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అక్కడి నుంచి వస్తే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ర్యాంక్ 180, బాగా చదువుకున్నాడు. ఎక్కడ పోయినా సోషల్ మీడియాలో ఉండాలి. మొత్తం చూస్తే ఫాలోయర్స్ 12,413, టోటల్ పోస్ట్ ఈ 9 నెలల్లో 689, 22,238 వ్యూస్ వచ్చాయి. ఇది యూనిక్ గా, అది కూడా కనుక్కుంటాను నేను. ఇది సోషల్ మీడియా ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ ఏ సమస్యలు డిస్కస్ చేస్తున్నాం, మనం ఏ సమస్యలు పరిష్కారం చేశాం, ఇది అనునిత్యం స్టేక్ హోల్డర్స్ మనం చెప్పాల్సిన అవసరం ఉంది.
అది చెప్పాలంటే సోషల్ మీడియా భవిష్యత్తులో ఏకైక ఆయుధం. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియాకు ఇంత యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు ట్రూత్తో గాని కరెక్ట్గా పెట్టగలిగితే సోషల్ మీడియాకి చాలా వరకు పెనిట్రేట్ అవుతుంది, ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. దాన్ని మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్ అయితే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమన్నది రేవంత్ రెడ్డి సొంత జాగిరా? ఇది రేవంత్ రెడ్డి మనది, తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి ఈరోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామేమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాము. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణకు ఒకటి తీసుకొచ్చాను. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరం ఎట్లుందంటే ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారి వివరం అట్లనే ఉంది. నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడమో ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నా. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు. నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను. తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు. నేను కానీ మా పార్టీ కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏవైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కొక్క హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది. అమలు చేసి చూపిస్తాం, చేస్తూ ఉన్నాం. హామీల కట్టుబడి పనిచేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయహస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాలలో దాడులు చేస్తా ఉన్నా నా మీద. డిసెంబర్ 24 లోపల
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలతో చూస్తే మొదటగా సిపిఎస్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులని అదేవిధంగా సిపిఎస్ను జిపిఎస్ను పునఃసమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని మేము చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పడం, దాని ఊసే నేను ఎత్తట్లా. ఆ బడ్జెట్లో దాని గురించి ఎక్కడ ఈ సిపిఎస్ కానీ సిపిఎస్లో ఉంచుతామా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చింది, మరి దాంట్లో ఉంచుతారా, లేకపోతే సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి దాదాపుగా ఈ రోజున రాష్ట్రంలో 3 లక్షల పైగా ఈ యొక్క సిపిఎస్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బడ్జెట్ వస్తుంది, ఈ రోజు మా గురించి ఏదో చెబుతారు అని ఎదురు చూసి నిన్నంతా కూడా నిరుత్సాహానికి గురైనటువంటి సంఘటన. మరి దాంతోపాటు ఉద్యోగులకు మెరుగైనటువంటి పిఆర్సీని మేము ఇస్తాం మేము గెలిస్తే అని చెప్పి ఎన్నికల సమయంలో మరి వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో చెప్పి ఉద్యోగులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అసలు ఆ పిఆర్సీ గురించి 9 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ 9 నెలలు అయినా కూడా పే రివిజన్ కమిషన్ని అపాయింట్ చేయాల. అపాయింట్ చేస్తే దాని గురించి మరి బడ్జెట్లో ఏమన్నా పెట్టారా అంటే బడ్జెట్లో పెడతారు, పిఆర్సీ మనకు వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా విస్మయానికి గురయ్యారు. నిన్న చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఆ పిఆర్సీ అనే మాట ఎత్తలేదు. అంటే మీరు పిఆర్సీని అపాయింట్ చేస్తారా, లేకపోతే అసలు చెయ్యరా, పిఆర్సీ ఇస్తారా? మరి ఎన్నికల సమయంలో మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో విషయంలో ఏమైనాయి అని చెప్పేసి కూడా ఈ రోజున ఉద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ యొక్క బడ్జెట్లో దీని ప్రస్తావన లేకపోవడం అనేది మమ్మల్ని చాలా బాధించింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మధ్యంతర భృతి, ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము మధ్యంతర భృతిని ఇస్తామని చెప్పారు, దాని ఊసే లేదు. దానికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎక్కడ కూడా ఈ యొక్క మధ్యంతర భృతి ఉద్యోగస్తులకు సంబంధించి అసలు ఉద్యోగస్తులకు సంబంధించి ఏ విషయమో మెన్షన్ చేయలేదు. చాలా మంది చూశారు పిఆర్సీకి సంబంధించి ఐఆర్ గురించి దాంట్లో పెడతారు, బడ్జెట్లో పెడితే మనకు ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు వస్తుంది అనేటువంటి విషయంలో ఎక్కడా కూడా దాన్ని చేయలా. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజున మేము వస్తే ఐఆర్ 27% ఇస్తాము అని చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే మన నెల లోపలనే దాన్ని 27% ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మరి వచ్చిన వెంటనే ఇస్తాము ఐఆర్ అని చెప్పిన తర్వాత ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తకుండా ఏమి చేయకుండా బడ్జెట్లో పెట్టకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము 1వ తారీఖునే శాలరీస్ పెన్షన్స్ ఇస్తాం ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి అని చెప్పడం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మరి శాసనసభలో మాట్లాడుతూ చెప్పారు ఉద్యోగస్తులందరికీ. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీల నాయకులు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడాల్సి ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు? మరి టకీమని పడ్డాయా? చెల్లె మీకు 2500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనగిరి ఏమైనా ఇచ్చిండేమి? ఏమి లేవుగా. టకీమని 2500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు, మీరు నాకు గుద్దుండ్రి, గుద్దుతే ముసలోనికి 4000, ముసలవ్వకు 4000, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి 4000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయా మరి? టకీమని 4000, టాకీ లేదు టుకీ లేదు. మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 కన్నా?
రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టి ఏం చేసిండు? కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు. అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నాకు ఓటెత్తే లగ్న పత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం? వాళ్ళకన్నా తులం బంగారం. మరి బంగారం షాపులో నమ్ముతలేరా? ముఖ్యమంత్రికి బంగారం దొరుకుతలేదా? పతారలేదా? మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు, అందరు కొంప ఉచ్చుకున్నాడు. రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ముసలోళ్ళను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు. మా శంకర్పల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది. మొన్న మీరు చూడొచ్చు, కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గులగొడతాడు. మూసి అంటాడు. మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు, మన శంకర్పల్లికి, అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పోయి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు, ఇది వంకర్ ఉంది, అది టింకర్ ఉందని చెప్పి కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పనులు పూర్తి చేసినాం. 90% పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్ తయారైనవి. ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు దవ్వాలి, నీళ్లు తీసుకురావాలి. ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవెళ్ళ దాకా నీళ్లు తెచ్చే సౌలతు ఇంకొక 10 పైసలు ఖర్చు పెడితే, 90 పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ఒక 10 పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం లేదు, ఆ నీళ్ళు ఇయ్యడట. కానీ మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట. ఏది వికారాబాద్ అడవులల్లా మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా, అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మూసీతోని పారే ఎకరాలెన్ని, మూసీతోని సాగయ్యే ఎకరాలెన్ని, దాంతో బాగయ్యే రైతులు ఎంతమంది, మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. 90 పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పోతల పథకంలో. అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు, కమిషన్లు దొరికాయి. అందుకే ఏం చేయాలి? మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి దానిలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి మీరు దయచేసి. మన ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం, 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల, బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండ్రు, మన తెలంగాణ మనకైతే. జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. లీడర్ అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది. ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం. స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు మన అందరం కలుసుకుందాం. ఇక్కడే కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని వెనకాలే ప్రతిరోజు మనం మానిటర్ చేసుకుందాం. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోండి మీ కమిటీలన్నీ కూడా. మీకు ఎప్పుడు ఏ సమయంలో మీకు ఒక డౌట్ ఉన్నా కూడా మీరు హరిప్రసాద్ గారినో చక్రవర్తి గారినో మీరు కాంటాక్ట్ అవ్వండి. గ్రౌండ్ ఏర్పాట్లన్నీ మన కేకే గారు వాళ్ళ బృందం అంతా కూడా కష్టపడతారు. టెక్నికల్గా, విజువల్గా, ఫిజికల్గా మనం చేసే అరేంజ్మెంట్స్ గతంలో ఏ ఆవిర్భావ దినోత్సవం కన్నా అద్భుతంగా చేయబోతున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. సమయం తక్కువ ఉంది. కొంతమంది అనుకోవచ్చు 14 రోజులు ఉంది కదా అని. లేదు,
అంత టైం మనకి చూస్తూనే అయిపోయి అలా 1వ తారీఖు 12 రోజులు మనం చేతుల్లో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. వివిధ పార్లమెంటు కోఆర్డినేటర్స్ ఎవరైతే నియమించారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులతో మీరు కోఆర్డినేట్ చేసుకుని మన నాయకులందరినీ కూడా ఈ సభలో హాజరయ్యేటట్టు మనం చేసిన ఈ కృషిని గుర్తు చేస్తూ మీరందరూ కూడా కలిసిమెలిసి ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్లీనరీ అనుకున్నాం, కానీ ఆ ప్లీనరీ అవకాశం లేదు కాబట్టి ఒకే రోజు మనం సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్లీనరీ అయితే మనం డెలిగేట్స్ పాసులు వివిధ జిల్లాల నుంచి నాయకత్వాన్ని ఆహ్వానించి మహిళలకి ప్రత్యేకంగా, యువతకు ప్రత్యేకంగా, రైతులకి ప్రత్యేకంగా చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఆ సందర్భం లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి దీన్ని మాత్రం మనం అద్భుతంగా చక్కటి ఏర్పాట్లతోటి, క్రమశిక్షణతోటి, ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ప్రతి జన సైనికుడు బాధ్యతతోటి తన ఇంటికి తిరిగి వెళ్ళేటట్టు, రోడ్డు ప్రమాదం ఎక్కడ జరగకుండా అన్ని విధాలుగా మనం జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే కోరుకుంటారు. ఈ బైక్ ర్యాలీలు ఇవన్నీ చేసి హడావడి పడి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆందోళన, ఆవేదన ఎప్పుడు ఉంటుంది ఆయనలో. ఆయన మనసును కూడా మీరు తెలుసుకునే విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పనిచేయండి. అదేవిధంగా అధికారంలో వచ్చినాక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నిధులు సేకరించాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం. నిన్న బడ్జెట్ సందర్భంలో మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు లెజిస్లేచర్ పార్టీలో ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళడానికి తగిన విధంగా నిధులు కూడా ఉండాలి. పంచాయతీరాజ్ శాఖలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి మనం కుళాయిలు ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి పథకం అందిద్దామని మనం సూపర్ 6లో మనం మాట ఇచ్చాం. భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యం ఉండాలి, ఎవరు కూడా నీటి గురించి బిందెలు పెట్టుకుని మోసుకుంటూ కిలోమీటర్ల తరబడి నడవకూడదనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. కానీ ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం, గత పాలకులు 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం ఈ ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14,500 కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ కోసం ఉపయోగించుకోకుండా కేవలం 2,250 కోట్ల రూపాయలు వాళ్ళు ఉపయోగించారు. ఆ కార్యక్రమమే ఈ సంవత్సరానికి ముగిసిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని అభ్యర్థించి ఇది చాలా అవసరం మాకు, సూపర్ 6లో మనం మేనిఫెస్టోలో కమిట్మెంట్ చేశాం, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మరొక 4 సంవత్సరాలు వాళ్ళు పొడిగించారు. అంటే చూడండి ఒక్కసారి, ఒక్క ఛాన్స్ అన్న వ్యక్తి ఏ విధంగా రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించాడో మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా మన రాష్ట్రానికి అంత నష్టం కలిగించారు. పెద్దలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలో కూడా ఎదురు తిరిగి ఏ రకంగా సమాధానం చెప్పిన ఆ రోజుల్లో పాత ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి లేదు, డిపిఆర్ వాపసు వస్తే ఇప్పటివరకు కూడా డిపిఆర్స్ వాపసు వచ్చిన డిపిఆర్ని మళ్ళీ సబ్మిట్ చేయలేదు కేంద్రానికి, ఎలాంటి ప్రయత్నం లేదు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, గ్యారెంటీలు నెరవేర్చట్లేదు. మీ ఆయనలో ఎన్ని కూలిపోతున్నాయి. నిన్న ఎస్ఎల్బిఎసి, మొన్న పెద్దవాగు కొట్టుకుపోయింది, అంతకుముందు సుంకిశాల. అరే ఒక పిల్లలు కాళేశ్వరం దగ్గర పిల్లలు ఇట్లా కింద కొంచెం ఇట్లా కుంగితే రాహుల్ గాంధీ కూడా చూసిండు. మరి ఇలా 8 మంది చిక్కుకుపోయినరు, కూలిపోయింది. మరి రాహుల్ గాంధీ రారా? చచ్చిపోతే మనుషులు చచ్చిపోతే రారా? టన్నెలు మొత్తం పూడిపోతే రారా?
టన్నలు మొత్తం కూరుకుపోతే రారు, ప్రాణాలు పోతే రావు, ఉట్టి పిల్లలు కుంగిపోతేనే ఊరుకొస్తారా? ఇది రాజకీయం మీరా మేమా? ఈరోజు వారు కూడా వచ్చి ఎట్లా పోయింది అని పరిశీలించింటే, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అక్కడ చూసింటే వారికి అర్థమవుతుండే అసలు ఏం జరుగుతుందనేది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, పర్యటించండి. ఎలక్షన్ల ముందు ఎట్లయితే పర్యటించిన రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటించండి. వరంగల్ వస్తామన్నారు మొన్న, వచ్చింటే బాగుండేది. మీరు ఎక్కడెక్కడైతే ఏ హామీలు ఇచ్చిపోయినరో, ఎక్కడెక్కడైతే మీరు వచ్చి ప్రసంగాలు చేసిపోయినరో, మీరు ఆ ప్రాంతాలు వచ్చి పరిశీలించాలి, తిరగండి. మీ ప్రభుత్వం కదా, ఆ రోజు అంటే మేము అడ్డుకుంటామని చెప్పి ఉండొచ్చు, ఈరోజు మీ ప్రభుత్వమే కదా. సోనియా గాంధీ గారు ఎక్కడైతే మాట్లాడిపోయిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించండి. కనీసం ప్రియాంక గాంధీ ఎక్కడైతే వచ్చి ఆమె మాట్లాడిపోయిందో ఆ ప్రాంతంలో పర్యటన చేసి ఆ ప్రాంత ప్రజలతో అడగండి, మీరు ఇచ్చిన హామీలు ఏమైంది, తెలంగాణ ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడున్న తెలంగాణ గ్రాఫ్ ఎక్కడ పడిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు తెలంగాణ ఏ గ్రాఫ్లో ఉండే, ఇవాళ మీరు గవర్నమెంట్ వచ్చిన 15 నెలల తర్వాత ఈ తెలంగాణలో ఎక్కడ ఉంది? కేవలం మీరు మాట్లాడిన అంశాలు, మీరు మాట్లాడించినటువంటి హామీల మీదనే మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి. ఇది పద్ధత అనేది. హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వైసీపీ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గొప్పగా చేశాడు, అది పురాణం, ఓకే, బాగానే ఉంది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు 2వ సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా, మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు. సూపర్ 6 హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు 6 హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు. ఏమని చెప్పుకున్నారండి? ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే, రైతులకి అన్నదాత సుఖీభవ కిందన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 20,000 రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు. బడ్జెట్లో అంకిల గారెడ్డి బాగానే ఉంది, కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను, 55 లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా, మరి లాస్ట్ బడ్జెట్లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరా తీశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా ఆఫ్ గ్రాడ్యుయేషన్ పనులపై ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖ ఉన్నత స్థాయి అధికారులతో సమావేశంలో సమీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంగాధర నెల్లూరు నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.